ఆలకించుమా నా ఆలాపన, స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన. నిన్ను పాడి పొగడాలని, మహిమ ఘనత చెల్లించాలని, నిన్ను పాడి పొగడాలని, మహిమ ఘనత చెల్లించాలని, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. ఆరాధ్యుడా నీకే స్తోత్రము, ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. ఆరాధ్యుడా నీకే స్తోత్రము. స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన, స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన. పాపములో నుండి నన్ను లేవనెత్తి శుద్ధునిగా చేశావు. స్వార్థము లేని విలువైన ప్రేమను స్వేచ్ఛగా నాకిచ్చావు. పాపములో నుండి నన్ను లేవనెత్తి శుద్ధునిగా చేశావు. స్వార్థము లేని విలువైన ప్రేమను స్వేచ్ఛగా నాకిచ్చావు. అపారమైన నీ కృపను చూపి ఆత్మశక్తితో బలపరచితివే. అపారమైన నీ కృపను చూపి ఆత్మశక్తితో బలపరచితివే. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. ఆరాధ్యుడా నీకే స్తోత్రము. ఆత్మతో సత్యముతో ఆరాధించెదను. ఆరాధ్యుడా నీకే స్తోత్రము. స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన, స్వీకరించుమా నా ఆరాధన, ఆలకించుమా నా ఆలాపన. ప్రతి సమయములో నీ మాటలనే తలంచి ధ్యానింతును. ప్రతి క్షణముననే నీ నామమునే స్మరించి కీర్తింతును. ప్రతి సమయములో నీ మాటలనే తలంచి ధ్యానింతును. ప్రతి క్షణముననే నీ నామమునే
స్మరించి కీర్తింతును. ప్రభునామున మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమము ప్రతి బుధవారము సాయంత్రము 6 గంటలకి ప్రసారం చేయబడుతుంది. మరలా తిరిగి ప్రతి గురువారము సాయంత్రం 4 గంటలకి ఈ యొక్క వాక్యము, శ్రేష్టమైనటువంటి వాక్యం అనేటువంటి ఈ యొక్క కార్యక్రమం ప్రసారం చేయబడుతుంది. కనుక దయచేసి మీరు మీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి దైవ దీవెనలు పొందవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ప్రభునామములో వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమంలో వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యాన భాగంగా దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచన భాగాన్ని దయచేసి జ్ఞాపకం చేసుకుందాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి, విశేషముగా మీరు ప్రవచన వరమును అపేక్షించుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. చదివిన మాటల ద్వారా మా అందరితో మీరు మాట్లాడి మీ కార్యం జరిగించమని, మీ సహాయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి అనేటువంటి మాటను ఈ దినము మనము ధ్యానం చేద్దాం. దయచేసి చూడండి. కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రిక 14వ అధ్యాయము మొదటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా పవిత్రమైనటువంటిది ప్రేమ అనేటువంటి విషయాన్ని మనందరూ కూడా ఎరిగినటువంటి వారమే. అయితే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మనము ప్రేమను కలిగి ఉండాలి. దేవుని యొక్క వాక్యం మనతో సెలవిచ్చేది ఏంటంటే, మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవుని యొక్క ప్రేమను పంచాలనేటువంటి ఒక ఉద్దేశాన్ని ఆయన కలిగి ఉన్నారు. ప్రేమ కలిగి ఉండుటకు మనం ప్రయాసపడాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ప్రియమైన బిడ్డల, జ్ఞాపకం చేసుకోండి. ఈ యొక్క లోకములో అన్నిటికన్నా పవిత్రమైనటువంటిది ప్రేమ అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే గ్రీకు భాషలో 4 రకాలైనటువంటి ప్రేమలను వివరిస్తుంది. మనము చాలా వరకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అన్నీ కూడా ప్రేమలో ఇమిడి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. కానీ గ్రీకు భాషలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, 4 రకాలైనటువంటి ప్రేమలను వివరిస్తూ ఉంది. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మొదటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎయిరోస్ అనేటువంటి ఒక పదాన్ని గ్రీకు భాషలో మనం చూస్తూ ఉంటాం. ఎయిరోస్ అనేటువంటి పదమునకు అర్థము లేక దాని యొక్క నిగూఢమైనటువంటి అర్థం ఏమిటి అంటే జ్ఞాపకం చేసుకున్నట్లయితే అది మామూలుగా భౌతికమైనటువంటి ప్రేమ. భౌతికమైనటువంటి ప్రేమ అంటే ఎర్త్లీ లవ్ అని అంటూ ఉంటాం. భౌతికమైనటువంటి ఈ ప్రేమ మోహముతో కావచ్చు, ఇంకా ఏదే స్వలాభమును ఆశించి కావచ్చు, ఈ విధమైనటువంటి ప్రేమను ఎరోస్ అనేటువంటి పదముగా గ్రీకు భాషలో మాట్లాడుతూ ఉంటారు. దీనికి ఉన్నటువంటి అర్థమైనటువంటి భావం ఏమిటంటే, మనుషులుగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్వార్థపూరితమైన లోక సంబంధమైనటువంటి ప్రేమను కలిగి మోహపు ప్రేమను ఈ యొక్క ఎరోస్ అనేటువంటి పదము వివరిస్తూ ఉంటుంది. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. కనుక దేవుని వాక్య భాగంలో అనేకమైనటువంటి విషయాలు ఆయా సందర్భాలు బట్టి రాయబడి ఉన్నాయి. అయితే అక్కడ రాయబడి ఉన్నటువంటి ప్రేమకు గల అర్థాలు ఏమిటి అంటే, నెంబర్ 1 మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎరోస్ అనేటువంటి పదము ఎర్త్లీ అనగా భౌతికమైనటువంటి మోహపు ప్రేమ కలిగినటువంటిది. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే స్టోర్గే అనేటువంటి పదం, ఇది గ్రీకు పదంలో రెండవ పదం అన్నమాట. ఈ యొక్క ప్రేమకు అర్థం ఏమిటంటే, ఇది కుటుంబ సంబంధమైనటువంటి ప్రేమను వివరించేటువంటి మాట అన్నమాట. అనగా కుటుంబ సభ్యులు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి వారు జీవిస్తూ ఉంటారు. ఒకరి ఎడల ఒకరు ఆప్యాయత కలిగి ఉంటారు. మనం జ్ఞాపకం చేసుకున్నట్లుగా మరి రక్త సంబంధం అంటారు కదా, ఏ పరిస్థితుల్లో ఉన్నా ఎంత మాట వచ్చినప్పటికి కూడా రక్త సంబంధం అనేప్పటికీ మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రేమ అనేటువంటిది బయటికి వస్తుంది. అలాగే జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క పదమునకు ఉన్నటువంటి స్టోర్గే అనేటువంటి ఈ పదమునకు అర్థం ఏమిటి అని అంటే, ఇది కుటుంబ సభ్యుల మధ్య ఉండేటువంటి ప్రేమను వివరిస్తూ ఉంటుంది. ఇవి రెండు. మూడో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఫిలియా అనేటువంటి పదం. ఫిలియా అనేటువంటి పదమునకు దీనిలో ఉన్నటువంటి అర్థం ఏమిటంటే, ఇది సహోదర ప్రేమను వివరిస్తుంది.
ఇది సహోదరు యొక్క ప్రేమను వివరిస్తుంది. అనగా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి జీవించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. సహోదరులు ఐక్యత కలిగి జీవించాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఈ ప్రేమకు అర్థం ఏమిటంటే సహోదరుల మధ్య కలిగి ఉండేటువంటి ప్రేమను ఫిలియా అనేటువంటి ఈ పదము వివరిస్తూ ఉంటుంది. చివరిగా 4వ ప్రేమ, గ్రీకులో 4వ పదం ఏమిటంటే మనందరికీ పరిచయమైనటువంటి పదము అగాపే. అగాపే అనేటువంటి ఈ యొక్క పదము అనగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే బదులు ఆశించినటువంటి ప్రేమ, ఏమాత్రము కూడా స్వార్థము లేనటువంటి ప్రేమ ఈ అగాపే ప్రేమ. గ్రీకు భాషలో 4 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 1 ఎయిరోస్, 2వది స్టోర్గే, 3వది ఫిలియా, 4వది అగాపే. ఈ 4 వ్యత్యాసమైనటువంటి ప్రేమలు కలిగి ఉన్నాయి. అయితే ఈ 4 ప్రేమలు కూడా సమాజంలో ఉన్నాయి. అయితే 4వ ప్రేమ అయినటువంటి అగాపే ప్రేమ యేసు ప్రభువారు మానవాళి అయినటువంటి మనందరి మీద చూపిస్తున్నారు. దేవుని స్తోత్రం. బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఈ యొక్క ప్రేమను ఎవ్వరూ చూపించలేదు. అగాపే అనేటువంటిది యేసు ప్రభువారు మాత్రమే మన ఎడల ఆయన చూపించారు. ఆ విషయాల్లోనికి మనం ముందుకు కొనసాగుదాం. యేసు ప్రభువారు ప్రేమను గురించి వివరించారు, ప్రేమను చూపించారు, ప్రేమను చూపించాలని ఆయన చాటి చెప్పారు. మన జీవితంలో మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రేమ కలిగి ఉండడానికి మనం ప్రయాసపడాలని దేవుని ఉద్దేశము. ప్రేమ కలిగి జీవించడానికి ఆయన మనకు ఎంతగానో తోడ్పాటుగా ఉంటున్నారు. ఎందుకనంటే ఆయన మన ఎడల ఎంతో ప్రేమను కనపరిచారు. జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డలారా, దేవుని వాక్యం మనతో చెప్తున్న మాట, దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అంటున్నాడు. ఎంతో అనంటే ఆ ఎంతోలో ఎంతో కొంత కాదు, కానీ చెప్పలేనంత, చెప్పశక్యము కానంత ప్రేమను యేసు ప్రభువారు మానవాళినటువంటి మనందరి ఎడల ఆయన చూపుతూ ఉన్నారు. అందుచేత జ్ఞాపకం చేసుకోండి, మనము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనమందరం కూడా అట్టి ప్రేమను అనేకులకు చాటి చెప్పేటువంటి వారుగా ఉండాలి. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, ఈ 4 రకాలైనటువంటి ప్రేమలు మనం వివరిస్తూ ఉన్నాము. అయితే ఈ రోజుల్లో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకరి ఎడల ఒకరు ప్రేమ అనేటువంటిది తగ్గిపోతుంది, ప్రేమ చల్లారిపోతుంది అనేటువంటి విషయంలో మనము సమాజంలో చూస్తూ ఉన్నాం. రక్త సంబంధులైన, బంధువులైనా, అన్నదమ్ములైనా, తల్లిదండ్రులైనా ఎలాంటి ప్రేమ లేకుండా ఆస్తుల కోసం కానివ్వండి, ఇంకా అవసరాల కోసం కానివ్వండి, అడ్డొస్తున్నారని కానివ్వండి, ఇలాగ రకరకాలైనటువంటి విధి విధానాలలో మనుషుల మధ్య ప్రేమ అనేటువంటిది చల్లారిపోతుంది. యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన చాటి చెప్పినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే ప్రేమ కలిగి ఉండాలి అని, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడాలని. పాత నిబంధన గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 10 ఆజ్ఞలు మరి దేవుడు మనకు అందించారు. ఈ 10 ఆజ్ఞలో మనం గమనించినట్లయితే మొదటి 4 ఆజ్ఞలు దేవునికిని మనిషికి మధ్య ఉన్నటువంటి సంబంధం వివరిస్తే, మిగిలినటువంటి ఆజ్ఞలు మానవునికి మధ్య ఉన్నటువంటి సంబంధాలను వివరిస్తుంది. అయితే ఈ 10 ఆజ్ఞలను క్రోడీకరించి కొత్త నిబంధనలోనికి మనం వెళ్ళినట్లయితే కొత్త నిబంధనలో వాటిని 2 ఆజ్ఞలుగా మలచడం మనం చూస్తున్నాం. దానిలో మొదటిగా ఏమిటంటే ప్రాముఖ్యమైనటువంటిది ప్రేమ కలిగి జీవించటం. మనము ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ అనేటువంటిది ఒకటి మన జీవితంలో ఉంటే ఆ 10 ఆజ్ఞలకు మనము సమాధానం చెప్పగలం. ఆ 10 ఆజ్ఞలను మనము పాటించిన వారమవుతాం. కనుక మనిషి జీవితంలో క్రైస్తవులుగా ఉన్నటువంటి మనము దేవుని ప్రేమను కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన అపారమైనటువంటి ప్రేమను మన ఎడలో చూపించారు. ఎంతో అంటే మనం అర్థం చేసుకోగలగాలి, తన ప్రాణము పెట్టినంతగా యేసు ప్రభువారు మనలను, మానవాళిని ప్రేమించారు. అంత మాత్రమే కాదు, సింహాసనాన్ని విడిచిపెట్టి నరావతారిగా ఈ లోకానికి రావడానికి గల ఏకైక కారణం ఏంటంటే మనందరి ఎడల ఆయన ఎంతో ప్రేమ కలిగి ఉన్నారు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి పంపించారు. అందుచేత జ్ఞాపకం చేసుకోండి ప్రియా దేని బిడ్డలారా, మనము దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆ ప్రేమను మనము కొనసాగించేటువంటి వారికి ఉండాలి. ప్రేమ కలిగి ఉండుటకు మనము ప్రయాసపడేటువంటి వారికి ఉండాలి. యేసు ప్రభు వారిలో ఉన్నటువంటి ప్రేమ ఎలాంటిదంటే మీరు గమనించండి, బదులు ఆశించినటువంటి ప్రేమ, స్వార్థము లేనటువంటి ప్రేమ. అదే గ్రీకు భాషలో మనం చదువుతున్నాము అగాపే
ప్రేమ. బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రేమను గనక మనము అనేకులకు ప్రచురపరిచినప్పుడు, దేవుని ప్రేమను మనము అనేకులకు క్రియల ద్వారా చూపించినప్పుడు, దేవుని పిల్లలుగా, దేవుని వారసులుగా మనము చలామణి అవుటకు అవకాశం ఉంటుంది. అందుచేత మీరు జ్ఞాపకం చేసుకోండి, మనము ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలని దేవుని వాక్యము మనకి సెలవిస్తుంది. ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క లేఖన భాగంలో నుంచి ఒక మాటను మనం చదువుదాం ఈ సమయమందు. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలోనే మనం అక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రేమ 13వ అధ్యాయము 4వ వచనం, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడువదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ శాశ్వత కాలం ఉంటుందట. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ఈ ప్రపంచాన్ని సవాలు చేసినటువంటి ఒక మాట ఏమిటంటే, మీరు జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభువారిని హింసించినటువంటి వారిని, యేసు ప్రభు వారిని 1 కొరడా దెబ్బలు ఆయన కొట్టినప్పటికీ, ముళ్ళ కిరీటం పెట్టినప్పటికీ కూడా, అంత చిత్రహింసలు చేసినప్పటికీ కూడా యేసు ప్రభు వారు కలువరి శిలువలో పలికినటువంటి ఒకే ఒక ఏకైక మాట ప్రపంచాన్ని కదిపివేసింది. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని యేసు ప్రభు వారు కలువరి శిలువలో ఆ మాటను పలికారు. బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు వారు తన శత్రువులు సైతము ప్రేమించేటువంటి ఒక పాఠాన్ని దేవుని పిల్లలైనటువంటి మనందరికీ కూడా నేర్పుతున్నారు. కనుక మనము దేవుని ప్రేమ కలిగినటువంటి వారిగా, ప్రేమ దీర్ఘకాలము సహించును. మనం చాలా సందర్భాలు అనుకుంటాం, ఎంతకాలం సహిస్తామండి, ఎంతకాలం అన్ని చూస్తూ ఉంటాం, ఎంతకాలం అన్ని ఓర్పు పడుతుంటాం అనుకుంటాం చాలా సందర్భాల్లో. దీని వాక్యం ఉంటుంది, ప్రేమ, నిజమైనటువంటి ప్రేమ గనక మనకు ఉంటే దీర్ఘకాలము సహిస్తుంది. ఆ ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఒక ఉదాహరణ నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను. తల్లిదండ్రులు లేక తల్లి చూడండి, తల్లి పిల్లల పట్ల ఎంతో ప్రేమను కలిగి ఉంటుంది. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు. దేవుని యొక్క ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. అయితే యేసు ప్రభు వారు మనకు చెప్పేటువంటి మాట, శత్రువులు సైతము మనము ప్రేమించగలిగినట్లయితే, దేవుని ప్రేమను మనము కలిగి ఉన్నట్లయితే, వారి పిల్లమైనటువంటి మనము ఆయన అడుగుజాల్లో నడుచుకునేటువంటి వారిగా మన జీవితాలు ఉంటాయి. కనుక ప్రేమ మనము కలిగి ఉండాలి. ప్రేమ లేకపోతే దేవునికి ఏమాత్రం కూడా ఇష్టలై మనము ఉండలేము. అన్నిటికీ మూలమైనటువంటిది ఏంటంటే ప్రేమ కలిగి మనము జీవించటం. కనుక యేసు ప్రభు వారు మనకి నేర్పించినటువంటి సత్యం అదే. యేసు ప్రభు వారు మనతో మాట్లాడినటువంటి ఆ సత్యమైనటువంటి మాట అదే. ప్రియమైన బిడ్డలారా, మొదటిగా మన శత్రువులు మనము ప్రేమించినప్పుడు, లవ్ యువర్ ఎనిమీస్ అంటాం. మన శత్రువులు ప్రేమించాలి. ఇది చాలా సవాల్తో కూడినటువంటి విషయం. మీరు జ్ఞాపకం చేసుకోండి, శత్రువు అనగానే మనకి కోపము, ద్వేషము రగులుతూ ఉంటుంది. ఎందుకంటే అన్యాయం చేశాడు కాబట్టి, నాకు ద్రోహం చేశాడు కాబట్టి అనేటువంటి మనస్తత్వం హృదయం ముందు ఉంటుంది. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ శత్రువులను సైతము నీవు ప్రేమించగలగాలి. లవ్ యువర్ ఎనిమీస్. నీ శత్రువులను నీవు ప్రేమించినప్పుడు, మీరు గమనించండి, వారు అన్యాయం చేశారని మనం అన్యాయం చేయకూడదు. ఎందుకంటే మన పక్షాన వ్యాజ్యం ఆడువాడు మన దేవుడు కాబట్టి. కనుక జ్ఞాపకం చేసుకోండి, మన శత్రువులను మనము ప్రేమించేటువంటి వారికి ఉండాలి. అలాగే మనకి ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో వారికి మంచి చేసేటువంటి మనస్తత్వం మనం కలిగి ఉండాలి. మీరు జ్ఞాపకం చేసుకోండి బాగా, మనం ఎవరైతే ద్వేషిస్తారో వారికి మనము మంచి చేసేవారికి ఉండాలి. ఈ మనసు ఎంతమందికి ఉంటుందండి? ఇలాంటి ఆలోచన ఎంతమందికి ఉంటుందండి? యేసు ప్రభు వారు నేర్పించినటువంటి పాఠాల్లో ఇదొక పాఠం ఏంటంటే, నీ శత్రువులను సైతం, నిన్ను ద్వేషించిన వారిని సైతము నువ్వేం చేయాలి అంటే, నువ్వు ప్రేమించేటువంటి గొప్ప మనసును కలిగి జీవించాలి. ఎందుకని అంటే, యేసు ప్రభు వారు నిన్ను క్షమించి నిన్ను ప్రేమించారు కనుక, అటు విస్తారమైనటువంటి ప్రేమను నీ ఎడలో చూపించారు కనుక, ప్రతి బిడ్డలారా జ్ఞాపకం చేసుకోండి, ఆయన అంటున్నటువంటి మాట, నేను ఎవరైతే ద్వేషించారో, నేను ఎవరైతే నీ మీద అసూయ చూపించారో, ఎవరైతే నేను అనేకమైనటువంటి అనరాని మాటలు అంటూ ఉన్నారో, అటువంటి వారిని సైతము
మనము ప్రేమించేటువంటి ఆ గుణమును మనం కలిగి ఉండాలి. ప్రభు మనల్ని బట్టి కోరుకునేది అదే పిల్లరా. చూడండి, లూకా రాసిన సువార్తలో ఒక మాట మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 6వ అధ్యాయము 27వ వచనాన్ని మనకి జ్ఞాపకం చేసుకుందాం. వినుచున్న మీతో నేను చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి. చూడండి ప్రియా దేని బిడ్డలారా, మీ శత్రువులను ప్రేమించమంటున్నారు. కాబట్టి లవ్ యువర్ ఎనిమీస్, మీ శత్రువులను ప్రేమించండి. అలాగే మిమ్మల్ని ఎవరైతే ద్వేషించారో మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి. మీరు చూడండి, ఎవరైతే మనల్ని ద్వేషిస్తున్నారో వాళ్ళని ప్రేమించడం అనేటువంటిది సవాలుతో కూడినటువంటి విషయం. అంతటి ప్రేమను కలిగి జీవించాలి. మూడవది ఇక్కడ మనం చూసినట్లయితే, మిమ్మును శపించు వారిని దీవించుడి. దోస్ హూ కర్స్ యు అంటారు. అంటే ఎవరైతే నిన్ను శపిస్తారో, ఎవరైతే నిన్ను శాపనార్థాలు పెడుతుంటారో వారిని ప్రేమించు. చూడండి, ఏ మత గ్రంథాల్లో కూడా ఈ విధంగా బోధించరు, కానీ దీని వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ఎంతటి ప్రేమ ఒక క్రైస్తవుడు మాత్రమే కలిగి ఉండగలడు. శత్రువులను ప్రేమించగలడు, ద్వేషించు వారిని ప్రేమించగలడు, ద్వేషించు వారికి మంచి చేయగలిగినటువంటి మనసు క్రైస్తవులకు ఉంటుంది. మనసును మనం కలిగి ఉండాలి. మూడోదిగా అంటున్నాడు, మేము శపించు వారిని దీవించండి. ఎవరైతే మనల్ని శపిస్తారో వారిని మనము దీవించే వారికి ఉండాలి. వారి కొరకు మనం ప్రయాసపడేటువంటి వారికి ఉండాలి. ఎందుకనంటే దీని వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఎవరైతే నిన్ను ద్వేషిస్తారో, ఎవరైతే నిన్ను శపిస్తారో వారిని దీవించబట్టున్నాడు. 4వ మాట మనం చూస్తే, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ప్రే ఫర్ దోస్ హూ అబ్యూస్ యూ. ఎవరైతే నిన్ను బాధ పెడతారో, ఎవరైతే నిన్ను ఇబ్బంది పెడతారో వారి కొరకు ప్రార్థన చేయబట్టున్నారు. మీరు జ్ఞాపకం చేసుకోండి, మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో అంత అన్యాయం చేశారు, అన్ని మాటలు అన్నారు, ఏంటి వాళ్ళ తెలిసేది, ఏంటి వారి కోసం ప్రార్థన చేసేది అని మనం అనుకుంటాం చాలా సందర్భాల్లో. కానీ వాక్యము అలాగ చెప్పటం లేదు. యేసయ్య ప్రేమ ఎలాంటిదంటే, పాపులమైనటువంటి దుర్మార్గులమైనటువంటి మనలందరినీ కూడా ఆయన ఏం చేశాడంటే తన ప్రేమ చొప్పున మనలందరినీ చేర్చుకున్నాడు. అలాగనే మనం కూడా మనకి అన్యాయం చేసినప్పటికీ, ఒకవేళ మనలను ద్వేషించినప్పటికీ, అనరాని మాటలు మనల్ని అన్నప్పటికీ, బాధించినప్పటికీ, హృదయమును బాధించి నొప్పించినప్పటికీ కూడా దేవుని ప్రేమను మనము వారి ఎడలో చూపించాలి. దేవుని ప్రేమను ఎప్పుడైతే మనం చూపిస్తామో, అనగా మీరు జ్ఞాపకం చేసుకోండి, మనము ప్రేమ పక్షాన నిలబడేటువంటి వారిగా ఉండాలి. ప్రేమ పక్షమున నిలబడేటువంటి వారిగా ఉండాలి. ఎందుకనంటే మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, ప్రేమ దీర్ఘకాలం ఉంటుందని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక మీరు జ్ఞాపకం చేసుకోండి, అదే అధ్యాయంలో ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 29వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. నిన్ను ఒక చెంప మీద కొట్టువాని వైపునకు 2వ చెంప కూడా తిప్పుము. నీ పై బట్ట ఎత్తుకుని పోవాని నీ అంగిని కూడా ఎత్తుకుని పోకుండా అడ్డగింపకము. నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము. నీ సొత్తు ఎత్తుకుని పోవాని యొద్ద దాన్ని మరలా అడగవద్దు. మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియా దేని బిడ్డలారా, ఇక్కడ అనేక విషయాలు రాయబడి ఉన్నాయి. మిమ్మల్ని ప్రేమించే వారిని మీరు ప్రేమించిన ఎడల మీకేమి మెప్పు కలుగును. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట ప్రియ దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాక్యం మనతో చెప్తున్న మాట ఏమిటంటే, ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో మనము వారిని ప్రేమించటంలో ఆశ్చర్యం ఏమీ లేదు. మనము చేయవలసిన పని ఏమిటంటే, ఎవరు మనల్ని ప్రేమించటం లేదో, ఎవరు మనల్ని ద్వేషిస్తున్నారో, ఎవరు మన మీద అసూయ కలిగి ఉన్నారో, ఎవరు మనల్ని బాధిస్తున్నారో, ఎవరు మనకి శత్రులుగా మారుతున్నారో, అసూయ చూపిస్తున్నారో వారిని ప్రేమించటమే అసలైనటువంటి క్రైస్తవ జీవితం. యేసు ప్రభువు వారు కోరుకునేటువంటి విధానం అదే నిజమైనటువంటి ప్రేమ. ఈరోజు అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ప్రేమలు ఈ సమాజంలో ఉన్నప్పటికీ కూడా మరి వాస్తవమైనటువంటి బదులు ఆశించినటువంటి ప్రేమ ఏదైనా ఉందంటే దీని బిడ్డారా, యేసు ప్రభువు వారు మనకి నేర్పించినటువంటి పాఠం. నీ శత్రువులను సైతం నువ్వు ప్రేమించగలిగినట్లయితే, నేను ఎవరైతే ద్వేషిస్తారో వారిని ప్రేమించగలిగినట్లయితే, అంతకు మించినటువంటి యథార్థమైనటువంటి ప్రేమ ఈ భూమి పైన ఏమీ కూడా లేనే లేదు. కనుక యేసు ప్రభువు వారు అట్టి అగాపే ప్రేమను, అనగా బదులు ఆశించినటువంటి ప్రేమను యేసు ప్రభువు వారు మన ఎడలో చూపించారు. ప్రజల జ్ఞాపకం చేసుకోండి, ఆ ప్రేమ ఎంత మధురమైనటువంటిదో.
కల్వరి సిలువలో మన కొరకు ప్రాణత్యాగము చేసినటువంటి యేసయ్య ప్రేమ, మన కొరకు అనేకమైనటువంటి దెబ్బలు తిన్నటువంటి ఆ ప్రేమ కనుక మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రియమైన బిడ్డలారా, ఆ ప్రేమను అనేకులకు చాటి చెప్పాలని దేవుని ఉద్దేశమై ఉన్నది. మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇది యథార్థమైనటువంటి సంఘటన. మీరు జ్ఞాపకం చేసుకోండి, మిలిటరీలో మరి ఉద్యోగం చేస్తున్నటువంటి ఒక ఆయన మరి తన ప్రియురాలికి ఎప్పుడు కూడా ఉత్తరాలు రాస్తూ ఉంటాడట. వారి ఒకరినొకరు ఉత్తరాలు రాసుకుంటూ ఉంటున్న సందర్భాల్లో మీరు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఒకరోజు ఇలాగా ఉత్తరం రాశాడట. ఏమనంటే, నాకు ఇలాగ యాక్సిడెంట్ అయ్యింది, బాంబు పేలి నా మొహం అంతా కాలిపోయింది, నా చేతులు కాలిపోయినాయి, నా దేహం చాలా వరకు కాలిపోయింది, కాబట్టి ఇక నీవు నన్ను మర్చిపో. ఎందుకనంటే నేను ప్రేమించడానికి ఏమాత్రము కూడా సరిపోయినటువంటి వాడిని కాదు. నా ముఖము, నా కాళ్ళు, చేతులు, నా దేహము చాలా వరకు కాలిపోయినాయి, నేను చాలా అసహ్యమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాను అని చెప్పేసి ఒక ఉత్తరాన్ని రాశాడట. అయితే ఆ ఉత్తరం తీసుకున్నటువంటి ఆమె మరి ఆ మిలిటరీ వారు వచ్చేటువంటి ఆ ట్రైన్ కోసము ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉండేదట. కొన్ని సంవత్సరాల తర్వాత వీల్ చైర్లో నుంచి ఒక వ్యక్తి దిగాడట. అతీక్షణంగా చూసినప్పుడు ఈమె ప్రేమించినటువంటి ఆ వ్యక్తే ఆ వీల్ చైర్లో వస్తూ ఉన్నాడట. ఆమె వెళ్ళి అతనితో ఒక మాట చెప్పిందట, నేను ప్రేమించింది నీ అందం చూసి కాదు, నీ ముఖాన్ని చూసి కాదు, నిన్ను చూసి నేను ప్రేమించాను. నేను ప్రేమించినటువంటిది నీ చేతులు చూసి కాదు, నీ యొక్క రూపం చూసి కాదు, నీ పై రూపాన్ని కాదు నేను ప్రేమించింది, నీ మనస్సును నేను ప్రేమించాను. కనుక నిన్ను విడిచిపెట్టడం నా వల్ల కాదని ఆమె చెప్పిందట. ప్రియ దీని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ప్రేమ పై రూపమును చూడదు. ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది, ప్రేమ శాశ్వత కాలం ఉంటుంది. కనుక ఈ ప్రేమ కలిగినటువంటి మన జీవితంలో నేను ముందుకు వెళుతున్నాను. గమనించండి, దేవుని ప్రేమ కలిగినటువంటి మనము అనేకులకు ఆ ప్రేమను పంచేటువంటి వారిగా మన జీవితాలు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక నీవు నేను అటు ప్రేమను, క్రీస్తు ప్రేమను అనేకులకు చాటు చెప్దామా? క్రీస్తు యొక్క ప్రేమను మనము అనేకులకు ప్రకటించుదామా? మరి మదర్ తెరీసా విషయంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే క్రీస్తు ప్రేమను అనేక మంది కుష్టి రోగులకు ఆమె పంచిపెట్టింది. ప్రియమైన బిడ్డలారా, కనుక నేను గ్రీక్ భాషలో 4 రకాలైనటువంటి ప్రేమ గురించి వివరించాను. 4వది అగాపే ప్రేమ. ఈ ప్రేమను యేసు ప్రభు వారు కలిగి ఉన్నారు, బదులు ఆశించినటువంటి ప్రేమ. కాబట్టి నిన్ను ద్వేషించు వారిని ప్రేమించుదాం, అసహించుకున్న వారిని ప్రేమించుదాం, బాధించు వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. యేసయ్య మనకు నేర్పించినటువంటి ఆ ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యాన్ని మనం కూడా అనుభవించుదాం, అనేకులకు చాటి చెప్పుదాం. ఖచ్చితంగా ప్రభు మనకి సహాయము చేస్తారు. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్. దయచేసి తలలు వంచండి, అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా దేవ, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. మీ స్తుతులు ఎంతవరకు ప్రభున తండ్రినైనా మీరు మాకు తోడుగా ఉన్నారు. అయా ప్రభు తండ్రినైనా మీ నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఈ లోకములో ప్రభా అతి విలువైనటువంటిది ప్రభా నీ ప్రేమనైనా. నీ ప్రేమ దీర్ఘకాలం ఉంటుంది ప్రభా. నీ ప్రేమను ప్రభా పంచుటకు, నీ ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడమంటున్నావు ప్రభా. నా తండ్రి మీ స్తుతులు. అయా ప్రభ, నీ ప్రేమను అనేకులకు చాటు చెప్పుటకు నీ సహాయం దయచిన ప్రభా. అయా మానవాళి మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు ప్రభు. నా తండ్రి మా శత్రువులను సైతం మేము ప్రేమించగలిగినట్లుగా ఓ ప్రభు, ఒకరి ఎడలో ఒకరు ప్రేమ కలిగి ఉన్నట్లుగా ప్రభునైనా మేమందరం జీవించుటకు మీ సహాయం తెచ్చామని ప్రార్థన చేస్తున్నాం. గొప్ప దేవుడా, గొప్ప కార్యాలు చేయడం మీ స్తుతులు ప్రభా. మమ్మల్ని ద్వేషించు వారిని, మమ్మల్ని బాధించు వారిని ప్రభా అయా మేము ప్రేమించేటువంటి మంచి మనస్సును మా అందరికీ మీరు అనుగ్రహింపచేయమని ప్రార్థన చేస్తున్నాం. అన్ని విషయాలు మీ సహాయం తెచ్చండి ఓ ప్రభు. అన్ని కుటుంబాలను మీరు కట్టమని ప్రార్థన చేస్తూ ఇటు ప్రేమను ప్రతి కుటుంబాల్లో మీరు అనుగ్రహింపచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.